అందరికీ నమస్కారం. నేను మీ అసంపల్లి సంపత్ కుమార్. జై భీమ్, జై బీఆర్ఎస్, జై కేసీఆర్, జై హో డాక్టర్ బాలకృష్ణ అన్న. నిన్న స్వయాన కేంద్ర కేబినెట్ హోంశాఖ మంత్రివర్యులు బండి సంజయ్ గారు మరి తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, తెలంగాణ రాష్ట్ర సాధకులు, తెలంగాణ కోసం 14 ఏళ్ళు సుదీర్ఘ పోరాటం చేసి చావు నోట్లో తలకాయ పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని, అసాధ్యమైనటువంటి రాష్ట్రాన్ని సుసాధ్యం చేసి యావత్ దేశంలోనే నెంబర్ 1 రాష్ట్రంగా అనతి కాలంలోనే నిరూపించి చూపించినటువంటి, దేశానికే దిక్సూచిగా మలిచి చూపించినటువంటి గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారిని పట్టుకొని నిన్న బండి సంజయ్ తన యొక్క ప్రెస్ మీట్లో దొంగ నోట్లు ముద్రించిన కేసీఆర్, అదే పైసలను బీదర్లో ముద్రించినటువంటి పైసలను మరి 2023 ఎన్నికల్లో పంచిపెట్టడం జరిగిందని పిచ్చిగా మాట్లాడుతున్నాడు. బండి సంజయ్, నీకు ఇట్లా పిచ్చి కుక్క కరిచిందా అని నేను అడుగుతున్నా. అసలు నీకు దిమాగ్ ఉందా? మీరు కేంద్ర క్యాబినెట్లో ఉన్నారా, లేదంటే ఏదో గ్రామ స్థాయి లెవెల్లో, మండల స్థాయి లెవెల్లో ఉన్నారా అని నేను అడుగుతున్నా. ఒక దేశం, భారతదేశం అనేటువంటిది ప్రజాస్వామ్య భారతదేశం. ఎంతో గొప్పగా, ఎంత హుందాగా, ఎంత సబ్జెక్టుతో, ఎంత పరిజ్ఞానంతో మాట్లాడాలి. నువ్వు పూర్తిగా పరిజ్ఞానం లేకుండా నువ్వేదో లోకల్ లీడర్ లాగా అజ్ఞానంతో మాట్లాడుతున్నావు. కనీసం సోయుండి మాట్లాడుతున్నావా? అసలు ఏం మాట్లాడాలో నీకు వాస్తవానికి తెలియదు. సబ్జెక్ట్ లేదు, సరుకు లేదు, బబ్రాజమానం, భజగోవిందం. ఏమైనా కానీ దేవుళ్ళ మీద పొట్టు పెట్టుడు, దేవుళ్ళను సాక్షి పెట్టుడు, ప్రజలను డైవర్ట్ చేసే పాలిటిక్స్ తప్పితే నీ దగ్గర అసలు పసలేదు. ముందుగా నువ్వు ఇప్పటి వరకు నీ యొక్క ఎంపీ స్థానం నుండి నువ్వు ప్రజెంట్ క్యాబినెట్ మినిస్టర్గా అయినావు కదా. ఇప్పటి వరకు పార్లమెంటు సాక్షిగా తెలంగాణ గురించి నువ్వు ప్రస్తావించిన ప్రశ్నల సంఖ్యని, అసలు తెలంగాణ గురించి నువ్వేమైనా ప్రస్తావించినావా? ఇప్పటి వరకు తెలంగాణ గురించి ఏ ఒక్క మాటన్నా మాట్లాడినావా? తెలంగాణకు రావాల్సినటువంటి నిధుల గురించి మాట్లాడినావా? నీళ్ళ గురించి మాట్లాడినావా? ఉద్యోగాల గురించి మాట్లాడినావా? బడ్జెట్ గురించి మాట్లాడినావా? ఏది లేదు. పొద్దస్తమానం ఎవరిని పడితే వాళ్ళను ఎట్లా పడితే అట్లా మాట్లాడు, కాలం గడుపుడు తప్పితే నీ దగ్గర అసలు సబ్జెక్ట్ లేదు. కాబట్టి ఇప్పటికైనా సోయి తెచ్చుకొని మాట్లాడు. నీ దగ్గర ఈడీ ఉంది కదా, నీ దగ్గర సిఐడి ఉంది కదా. కేంద్ర ప్రభుత్వం యొక్క, మీ మోడీ గారి యొక్క జేబుల్నే ఈ యొక్క జేబు సంస్థలన్నీ ఉన్నాయి కదా. మరి నువ్వు వాటిపైన ఎంక్వైరీ చేయకుండా, కేసీఆర్ గారి పైన ఎంక్వైరీ చేయకుండా పిస మాట్లాడుతున్నావు, సొల్లు కబుర్లు చెప్తున్నావు. తస్మాత్ జాగ్రత్త. భారతదేశ ప్రజాస్వామ్యంలో నువ్వు ఒక కేంద్ర మంత్రిగా వ్యవహరిస్తున్నావు. నువ్వేదో గల్లీ లీడర్ లాగా, ఏదో మండల్ లీడర్ లాగా కాదు. ఇప్పటికైనా సోయి తెచ్చుకొని, పరిజ్ఞానం తెచ్చుకొని మాట్లాడు. దొంగ నోట్లు ముద్రించడం ఏందయా? దానికి రిజర్వ్ బ్యాంక్ ఉంటుంది, దానికి ఒక సంస్థ ఉంటుంది. ఈ రాష్ట్రంలో బ్యాంకులు ఉన్నాయి. దొంగ నోట్లు ముద్రిస్తే మరి ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అన్నట్టు నిద్రపోతుందా? సోయి ఉండాలా మాట్లాడడానికి. ఆనాడు వరద వచ్చి అతలాకుతలం అయితే ఈ రాష్ట్రానికి నయా పైసా రావడానికి కూడా మీరు దోహదం చేయకుండా, నేను బైక్ పోతే బైక్ ఇస్తా, బండి పోతే బండి ఇస్తా, ఇంకేదో పోతే ఇంకేదో ఇస్తా, గుండు పోతే గుండిస్తా అని పిస మాటలు వాగుతూ మరి ఈరోజు పబ్బం గడుపుతున్నావు. ఇప్పటికైనా తస్మాత్ జాగ్రత్త. మీరు ఒక కేంద్రంలో కేబినెట్ మినిస్టర్. దానికి ఉన్నటువంటి హుందాతనంతో మీరు రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధుల గురించి కానీ, లేదంటే ఉద్యోగాల విషయంలో కానీ, కొత్త ఆవిష్కరించడంలో కానీ మీ యొక్క పాత్ర ఎంత? తెలంగాణ రాష్ట్రం కొరకు ఇప్పటి వరకు నువ్వు ఏమైనా కనీసం ఒక్క ప్రశ్న లేవనెత్తినవా అని నేను అడుగుతున్నా. అక్కడికి పోతే ఏం మాట్లాడతాడో ఏమో. కనీసం పార్లమెంట్లో ఒక్క ప్రశ్నకు జవాబిచ్చేటువంటి పరిస్థితిలో ఈరోజు బండి సంజయ్ లేడు. కాబట్టి ఇప్పటికైనా తెలుసుకొని మాట్లాడు, పరిజ్ఞానంతో మాట్లాడు. పిచ్చి మాటలు వాగితే మాత్రం తస్మాత్ జాగ్రత్త. ప్రజలే నీకు తగిన రీతిలో బుద్ధి చెప్తారు. ఇప్పటికైనా ఈ యొక్క విధాన వైఖరి మార్చుకొని ఎక్కడ పడితే అక్కడ సొల్లు కబుర్లు మాట్లాడుకుంటే మాత్రం తప్పకుండా ఇది ప్రజాస్వామ్య భారతదేశం, కర్రు కాల్చి వాత పెడతారని హెచ్చరిస్తూ జై తెలంగాణ, జై కేసీఆర్, జై బాలకృష్ణ.